టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో క్రోధినామ మే 2 నెలలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు జన్మించిన వారు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అలాగే ఈ సంవత్సరంలో వృషభ రాశి వారి జాతకం జన్మస్థానంలో గురుగ్రహం సంచరిస్తుంది. అలాగే స్పష్టం స్థానంలో కేతువు మరియు దశమ స్థానంలో శని భగవానుడు, అలాగే లాభస్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ మరియు మే 2 నెలల్లో ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమయంలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను తగ్గించు